ముంబైలోని ఎన్ఎస్సిఐ డోమ్లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో మ్యాచ్లో భాగంగా యు ముంబా బెంగళూరు బుల్స్పై 40-35 తేడాతో విజయం సాధించింది. యు ముంబా యొక్క బిట్టు అతని పీకేఎల్ అర్గ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా చేసిన మొదటి మ్యాచ్లోనే 6 టాకిల్ పాయింట్తో సూపర్గా ఆకట్టుకున్నాడు. ఒక రకంగా హోమ్ గ్రౌండ్లో రెచ్చిపోయి టాకిల్ చేశాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హోమ్ గ్రౌండ్లో ఓరెత్తించిన ప్రేక్షకుల ఉత్సాహంతో యు ముంబా మొదటి దాడి నుండి అన్ని రైడ్స్ చాలా సక్సెస్గా చేసింది. 7వ నిమిషంలోనే బెంగళూరుని ఆల్అవుట్ చేసింది. గుమన్ సింగ్ మరియు అమీర్ మహమ్మద్ జబర్దస్త్ ఇష్టానుసారంగా రైడ్ల రూపంలో పాయింట్ సాధించారు మరియు అమన్పై బిట్టు టాకిల్ చేయడంతో యు ముంబా డిఫెన్స్ 11-3తో ముందంజలోకి దూసుకువెళ్ళింది. దీంతో బెంగళూరు బుల్స్ చేతులు ఎత్తేయక తప్పలేదు. వారి మొదటి టాకిల్ పాయింట్ కోసం 11వ నిమిషంలో వచ్చిందంటే ఎంత జాగ్రత్తగా ఆడారో చూడండి ఈ పక్క రైడర్స్ యు ముంబా నుంచి. మరియు యు ముంబై యొక్క త్రిముఖ రైడింగ్ యూనిట్ని కలిగి ఉండడాన్ని చాలా వాళ్ళ దగ్గర బెంగళూరు బుల్స్ రైడర్స్ తేలిపోయారు. బుల్స్ యొక్క స్టార్ రైడర్ అయినటువంటి భరత్ ఎటువంటి లైన్ ఈ మ్యాచ్లో చూపించలేదు. ఎక్కువ అవుట్ కావడానికే తయారయ్యాడు. మరియు వికాస్ ఖండోలా కొంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొద్దిగా ఆశ పెట్టుకోవడానికి కలగజేశాడు. కానీ అతను కూడా ఆల్అవుట్ చేయడానికి అనేక అవకాశాలు వచ్చినా కానీ దాన్ని ఆల్అవుట్ చేయలేకుండా విఫలమయ్యాడు. ఆతిథ్య జట్టు 3 వ్యక్తులతో దాదాపు 5 నిమిషాల పాటు ఆడింది గ్రౌండ్లో. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 19-10 ఆధిక్యంతో యు ముంబా 9 పాయింట్ల ఆధిక్యంతో ఫస్ట్ హాఫ్ ముగిసింది. తర్వాత జబర్దస్త్ యొక్క బహుళ పాయింట్స్ రైడ్తో బెంగళూరు బుల్స్ నుంచి ఇద్దరిని అవుట్ చేయడం వల్ల వాళ్ళ నుంచి ఇద్దరు తగ్గిపోయారు. యు ముంబా రెండవ అర్ధ భాగం ప్రారంభంలోనే తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. బుల్స్ను రక్షించేందుకు సుశీల్ బెంచ్ నుండి వచ్చి 6 క్విక్ ఫైర్ పాయింట్లను సాధించాడు మరియు అమన్ సూపర్ టాకిల్ను క్లైమ్ చేశాడు. అయితే యు ముంబా రెండో ఆల్అవుట్ను పట్టుకోవడానికి ఇది సరిపోలేదు. 12 నిమిషాలు మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టు 28-18 పాయింట్లతో అప్పటికి 10 పాయింట్ల లీడింగ్లోనే ఉంది. యు ముంబా మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించిన మిగిలిన మ్యాచ్లను బెంచ్ నుండి 2 ఆటగాళ్లను తీసుకుంది. యు ముంబా లైనప్లో రింకు స్థానంలో వచ్చిన బిట్టు భరత్ను చక్కటి టాకిల్తో టాప్ చేసి హై-5 సాధించాడు. బెంగళూరు బుల్స్కు చెందిన వెటరన్ డిఫెండర్ ఈరోజు మ్యాచ్లో అద్భుతమే చేసేదని చెప్పాలి. ఎందుకంటే ఇతను వెళ్ళిన రైడింగ్లో ముగ్గురిని అవుట్ చేయడమే కాకుండా బోనస్ పాయింట్తో మొత్తం సూపర్ రైడ్ చేసి ఒక మాయాజాలమే సృష్టించాడు. మ్యాచ్లో ఇది మొదటి సూపర్ రైడ్గా రికార్డుకి ఎక్కింది. యాదృచ్ఛికంగా ఏంటంటే సుజిత్కు పీకేఎల్ కెరీర్లోనే ఇదే మొదటి సూపర్ రైడ్ కావడం విశేషం. తర్వాత ఇతని అనుసరించు సచిన్ అర్వాల్ దాన్ని మరొక అద్భుతమైన సూపర్ రైడ్తో చేశాడు. మరియు అప్పటికి యు ముంబా కేవలం 2 ఆటగాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. మ్యాచ్ యొక్క చివరి రైడ్లో బుల్స్ యు ముంబాను ఆల్అవుట్ చేసింది. అయితే యు ముంబా టోటల్గా వారికి ఈ విజయం 5వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఉత్తమ రైడర్గా యు ముంబా నుంచి గుమన్ సింగ్ 7 రైడ్ పాయింట్లు చేస్తే బెస్ట్ డిఫెండర్గా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి బిట్టు 6 టాకిల్ పాయింట్ చేశాడు. బెంగళూరు బుల్స్ నుంచి ఉత్తమ రైడర్గా సచిన్ నర్వాల్ 6 రైడ్ పాయింట్లు చేస్తే బెస్ట్ డిఫెండర్గా సౌరభ్ నందల్ 4 టాకిల్ పాయింట్లు చేశారు. వీళ్ళే కాకుండా మిగతా ఆటగాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. అమీర్ మహమ్మద్ జబర్దస్త్ 7 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 టాకిల్ పాయింట్ ఉంది. సురేందర్ సింగ్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. మహేందర్ సింగ్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. గుమన్ సింగ్ 7 పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. విశ్వనాథ్ 2 పాయింట్లు సాధించాడు. 1 టచ్ పాయింట్, 1 బోనస్ పాయింట్. బిట్టు 6 టాకిల్ పాయింట్ చేసి తన కెరీర్లో ఫస్ట్ హై-5 సాధించాడు. సోంబీర్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. జై భగవాన్ 3 పాయింట్ చేశాడు. అందులో 1 టచ్ పాయింట్, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. బెంగళూరు బుల్స్ నుంచి వికాస్ ఖండోలా 5 టచ్ పాయింట్లు సాధించాడు. సుజిత్ సింగ్ 3 పాయింట్లు సాధించాడు. 3 కూడా సూపర్ రైడ్ ద్వారా వచ్చినవి కావడం విశేషం.
భరత్ 3 పాయింట్లే సాధించాడు ఈరోజు మ్యాచ్లో. అది ఒక టచ్ పాయింట్, ఒక బోనస్ పాయింట్, ఒక ట్యాకిల్ పాయింట్ రూపంలో వచ్చినవి. నీరజ్ నర్వాల్ 1 పాయింట్ సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చినది. సౌరభ్ నందల్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అమన్ 4 పాయింట్స్ సాధించాడు, అందులో 1 బోనస్ 3 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నవి. సుశీల్ 6 పాయింట్లు సాధించాడు, అందులో 1 టచ్ పాయింట్ 5 బోనస్ పాయింట్లు. సచిన్ నర్వాల్ 6 పాయింట్లు సాధించాడు, దాంట్లో 5 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్. దీంట్లో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. టోటల్గా మ్యాచ్ ముగిసే సమయానికి 40-35 పాయింట్లతో 5 పాయింట్ల తేడాతో యు ముంబా తన హోమ్ గ్రౌండ్ మొదటి మ్యాచ్లో గెలిచింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. గుడ్ నైట్.